ప్రతి దాని మీదే ఏకనం చేసే మాట్లాడిండు. ఆయన వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడలేదు. ఆయనకి ఎంతసేపు ఉండి ఇప్పుకొని చూపిస్తే చూడాలని కోరిక ఉంది. అది ఆయన తప్పు చెప్పిండు కాబట్టి ఆయన తప్పు అని శివాజీ గారిని బండ బూతులు తిట్టిండు. శివాజీ గారిని ఒక్కనే తిట్టలేదు ఆయన. గరకపాటి నరసింహరావు గారిని తిట్టిండు, మన తల్లి సీతాదేవిని తిట్టిండు, మన హిందూ దేవుళ్ళందరిని తిట్టిండు, ద్రౌపది దేవిని గారు కూడా తీసుకొచ్చిండు, అందరిని తీసుకొచ్చిండు ఆయన. ఆ ఒక పుచ్చకాయ ముక్క పెట్టి మగవాడి అంగం ఆడవాడి స్త్రీ అంగం రెండు పెట్టి ఆడు చూపించిండు. అట్టాడు సన్నాసి గురించి చెప్పు తీసుకొని చెప్పుకు పెంట రాసి కొట్ట బుద్ధి అయింది అనమాట. అట్టాటి ఎదవని అట్టాటి ఎదవకి అసలు ఏం చేసినా తక్కువే అయింది. ఇవాళ సాక్షాత్ సీతాదేవినే తీసుకొచ్చి పెట్టిందంటే రేపు తల్లిని పెట్టడా? కన్న తల్లిని కూడా పెడతాడు పెట్టాడు సన్నాసి. తల్లి కన్న తల్లి తలతో సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చిండు. వాడికి ఏం పని అండి? సీతాదేవి కాడికి పోయిండు. ఇక్కడ వచ్చింది బట్టలు ముచ్చటి, ఇప్పునేది కప్పునేది కాడికి వచ్చింది. ఇక్కడ వచ్చింది సంస్కారం సంస్కృతి వచ్చింది. దేవతల కాడికి ఎందుకు పోయిండు? వాడికి ఏం పని? అది ఇచ్చింది ఎవరు? మనమేగా. ఫాలో చేసి ఏం పుట్టింది? ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ఇప్పుడు 5-6 రోజుల నుంచి నడుతుంది. కళ్ళు తెరిచి అనుభవాలో కొడితే ఏం పుట్టింది ఒక్కొక్కరికి? మన భారతదేశంలో పుట్టారు కదా, అందరూ అన్నమే కదా తినేది. అనుభవాలో కొడితే వాడి కళ్ళు పై నెత్తికెక్కిన కళ్ళు కింద దిగుతాయిగా. చాలా మంది ఇంకా ఫాలోవర్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది కొంతమంది ఆయనకు సపోర్ట్ గా చేస్తున్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? అందుకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు మన భారతదేశంలో పుట్టలేదా? మన ఇండియన్స్ కాదా? మహిళలైనా గాని పురుషులైనా గాని మీకు పౌరుషం రావట్లేదా? చెప్పు. మన దేవతలను కీర్చిపరిచినట్టు మాట్లాడి మంచి మాట్లాడిన వాళ్ళని అసలు అసహ్యంగా మాట్లాడిండు. ఆ పుచ్చకాయ మొక్కని కీరాదాసకాయ పెట్టి అసలు చాలా అసహ్యం చేసిండు. అట్టాడి సన్నాసిని ఇంకా ఎందుకు ఫాలో చేస్తారు, ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నా. దయచేసి శివాజీ గారినేమో చిన్న విషయాన్ని పెద్ద చేసేస్తున్నారు. అవును. ఇప్పుడు మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయని అవును చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు అవును, మహిళా సంఘాలు ఇప్పుడు మాట్లాడితే బాగుంటది కదా. మన దేవతని ఆ తల్లి ఆ రోజు ఇట్టాటి సన్నాసి ఇట్టాటి కుక్క ఎవడో పుడతాడని చెప్పి ఆ తండ్రి శ్రీరామచంద్రుడు అగ్ని ప్రవేశం చేపించిండు. ఆ తల్లి అసలు ఆ తల్లి అక్కడ ఏం జరిగిందని వాడు రావణాసురుడు తీసుకుపోయినా కూడా అరికాలను కూడా ముట్టుకోలే. ఆ సన్నాసి భూమిని తక్కిలిసి తీసుకొని పోయిండు. ఆమెను అంటుకోవడానికి వాడికి కూడా దమ్ము చాలలేదు. ఈడెవడండి పిచ్చుకొక్క చేయడానికి ఆ దేవతను తీసుకొచ్చి? ఈడెవడు ఇట్టాటి ఎదవని ఎందుకు ఫాలో చేస్తున్నారు? వారం నుంచి నడుస్తుంది. బుద్ధి లేదా? దేవత ముచ్చిన ఎందుకు చెప్పాలి అసలు? ఆ తల్లిని తీసుకురావడానికి మనకు అర్హత సరిపోద్దా? ఆమెను చెప్పడానికి? ద్రౌపది దేవిది ఆ తల్లి చీర లాగినందుకు యుద్ధాలు జరగలేదా? పురాణాలు చూడలేదా? చదవట్లేదా? ఏం పుట్టింది? చదువుతుందిగా. నాకే చదువు రాని నాకు తెలిస్తే చదువు వచ్చిన వాళ్ళకి ఏం పుట్టింది తెలియట్లేదా? ఇప్పుడు ఆమె ఫైట్ లాగినందుకు ఎంత యుద్ధం నడిచింది? 14 ఏళ్ళు వనవాసం కూడా చేసినారు కదా. మీ పిల్లలకు మీరేమి నేర్పిస్తారు? ఇప్పుడు మీకే తెలవకపోతే రేపు మీ పిల్లలకు మీరేమి నేర్పిస్తారు? దయచేసి అర్థం చేసుకోవాలి. అసలు ఆమెను ఎందుకు తీసుకొచ్చింది ఈ సన్నాసి వీళ్ళిద్దరిని? వాళ్ళిద్దరికి ఎంత చరిత్ర ఉంది? ఎంత యుద్ధం నడిచింది? సీతాదేవిని తీసుకపోతే ఎంత యుద్ధం నడిచింది? ద్రౌపది దేవి చీర లాగితే ఎంత యుద్ధం నడిచింది? స్త్రీకి ఎంత గౌరవం వచ్చింది? అసలు ఎన్ని ఉన్నాయి దాంట్లో మాట్లాడుకోవాలంటే? ఒక్కటి కాదు కదా మాట్లాడుకోవాలంటే, మనకు సరిపోదు. ఆ పవిత్రమైనది చెప్పాలంటే మనకు సరిపోదు అనమాట. వాడు మాట్లాడడానికి వాడెవడు పిచ్చుకొక్క? కాదండి, నాన్ వెజ్ ఒక వీడియో పెట్టాడు. నా ఉద్దేశం చేసుకోవడం వాళ్ళని అంటాం కాదు, చేసిన వాళ్ళకి పురాణాలలో శిక్షలు పడ్డాయి. ఇక్కడ 60,000 రేపులు జరిగినా కానీ ఇండియాలో శిక్షలు పడట్లేదు అని చెప్పిండు ఆయన. మరి దాని గురించి మాట్లాడాలా? ఆ సన్నాసి అనివేశ సన్నాసి అనేవాడు ఆ పిచ్చి కుక్క దాని గురించి మాట్లాడాల. మన ఇండియాలో అభంసం ఉన్న పిల్లలు రేపు గురి అవుతున్నారు. హాస్టళ్లలో, గురుకుల హాస్టళ్లలో, కాలేజీలలో ఉత్తగా పని పోయి వచ్చేవాళ్ళు, బ్రతకడానికి పోయి వచ్చేవాళ్ళు లేడీస్ చాలా మంది మానభంగాలకు గురి అవుతున్నారు. వాళ్ళని అరాచకంగా చంపేస్తున్నారు కాల్చి కట్నాల కోసం. అత్త మామలు ఏదిచ్చి, మొగుడు ఏదిచ్చి, అనుమానం అని ఒకడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. మరి అది మాట్లాడకుండా సీతాదేవిని ఎందుకు తీసుకొచ్చిండు? అది కదా వాడు మాట్లాడాల్సింది. సీతాదేవిని ఎందుకు తీసుకొచ్చిండు? ద్రౌపది దేవిని ఎందుకు తీసుకొచ్చిండు? గరగపాటి నరసింహరావు గారిని ఎందుకు తీసుకొచ్చిండు? శివాజీ గారిని ఎందుకు తీసుకొచ్చిండు? ఈ సన్నాసి ఇవన్నీ ఎందుకు రావాలా? మరి తప్పు కాదా? ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ మహిళా సంఘాలని నేను ప్రశ్నిస్తున్నా. ఈ ఉమెన్ కమిషన్ ఇప్పుడు ఎందుకు గట్టిగా పడతలేదు? మంచి చెప్పిన కూర్చోబెట్టి ధర్మాన్ని తలదించుకునేటట్టు ఎందుకు చేయాలా? అధర్మం మాట్లాడిన గురించి ఎందుకు మాట్లాడతలేదు? అంటే వాడు సన్నాసనే. గరకపాటి గారి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది కదా, ఆయన గురించి గరకపాటి గారు కూడా తీసుకొస్తారు. అసలు బుద్ధి లేకుండా సమాజానికి మంచి చెప్పిన కూడా తీసుకొస్తారు. ఎందుకని కొంతమంది తీసుకొస్తారు. నేను చెల్లులో చూస్తున్నా. ఏమిటి కానీ అసలు అన్నం తింటారా గడ్డి తింటారా? ఆయన మంచిగా కదా మన సమాజానికి అందించింది.
మంచి వేదాంతి కదా, అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడతారు. మరి మనకు మంచి నేర్పే గురువు ఎవరు? చెడిపోతారుగా. ఇప్పుడు అంత మంచి నేర్పితేనే చెడిపోతారు. మొన్న నేను చూసిన ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు మార్చింది. అట్లాంటి అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు, ఒక్క ఇంటర్వ్యూ చేశారు. నేను చూసిన, నేను బయట కాదు ఏం కూడా పెడతాను, ముద్దని పెడుతుంది. అది ఏమన్నా సిగ్గుందో వాడిని వదిలిపెట్టింది, మళ్ళీ ఇంకొకటి పట్టుకుంది. ఇప్పుడు ఒకరినే మోసం చేసింది. చిన్న పాప అన్ని ఎంత ఏజ్ ఉంటుంది? 18 ఏళ్ళు ఏజ్ ఉంటుంది, వాడికి ఒక 20 ఉంటాయేమో. ఇప్పుడు వీడిని మోసం చేసినప్పుడు ఇంకొకటి సిగ్గు ఉండాలా ఉండొద్దా? సిగ్గు ఉండాలిగా. దయచేసి సిగ్గు లేదు. సిగ్గు లేకుండా వాడు వచ్చిండు, సిగ్గు లేకుండా పొల్లాలో పెట్టుకుంటూ వచ్చిండు. రేపు నీరు ముద్దిచ్చి ఇంకొకటి పోదా? అందుకని దయచేసి అట్టాడి చూసినప్పుడు అమ్మాయిల హక్కుల గురించి అప్పుడు ఉమెన్ కమిషన్ వేయొచ్చు కదా. అట్టాడి తీసుకొచ్చి కూర్చోబెట్టి, అమ్మా నిన్ను కన్నది ఇందుకు కాదు, భార్య భర్త బంధం అంటే రేపు పెళ్లి అయినాక అది 4 గోడల మధ్య చేయాల్సిన పని నువ్వు నలుగుట్లో చేస్తున్నావు. ముద్దు ముచ్చటంటే ఎక్కడ ఉంటుంది? ఏడ చేయాలా? 4 గోడల మధ్య చేయాలా? ఏమో నలుగుట్లో నేను ఆడే కాదు, ముద్దు ఏడు కూడా నేను పెట్టింది. అట్టటి వాళ్ళకి కదా తీసుకొచ్చి బుద్ధి చెప్పాల్సింది. అట్టటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాడైపోతారు ఈ తరం యువత. ప్రేమ వద్దామని చెప్పి వాటి గురించి మాట్లాడుకోవాలి పెద్దలు. సమాజం పాడైపోతుంది. ఇప్పుడున్న యువత ముందు తరాలకు ఎంతో భవిష్యత్తునిచ్చింది. మొన్న ఇప్పుడు 8 రోజులు అయిందండి నాకు మనవరాలు పుట్టింది. ఆ రోజు ఎంతమంది 3000 మంది దాకా పుట్టినారు. అప్పుడు ఈ రేపు వచ్చే తరానికి ఆ మహిళలకి ఏం సందేశం ఇస్తున్నారు? వాళ్ళకి ఆ తల్లుల గురించే శివాజీ గారు మాట్లాడింది. వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలనే కదా. ఇట్టాటోళ్ళు ఇట్టాట అసభ్యంగా చేస్తారనే కదా ఇక్కడ ఉన్న లేడీస్. అవి మాట్లాడుకోవాలా? అసలు అవి ఎవరు మాట్లాడరే? ఎందుకని? ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి, ఎందుకు మాట్లాడతలేదు? ప్రేమ అని చెప్పి చంపుకుంటారు ఒకళ్ళనొకళ్ళు, జీవితాలు నాశనం చేసుకుంటారు. దాని గురించి కదా ఉమెన్ కమిషన్ మాట్లాడాల్సింది, మహిళా సంఘాలు మాట్లాడాల్సింది. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇప్పుడు ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెబుతూ రెండో వాళ్ళకి సిగ్గుపడుతుంది కదా. మంచి చెప్పిన శివాజీ గారికి ఎందుకు ఇంత పనిష్మెంట్ అని నా ఆవేదన. మీద రియాక్ట్ అయింది కదా, అనసూయ ఏమంటుందంటే నా బట్టలు నా ఇష్టం, ఎవరు చెప్పడానికి అనేటట్టు చెప్తున్నారు. అదే చెబుతున్నా అనసూయ గారు. ఆమె బట్టలు ఆమె ఇష్టమే. ఆమె అప్పుడు ఏం చేయాలంటే ఆమె ఇంట్లో చేసుకోవాలా. వాడు చేసుకున్నాడు సన్నాచుడు, ఆమె ఇంట్లో చేసుకోవాలా. మరి ఊరి మీద పడి నా ఇష్టం నా అందం నేను చూపిస్తానంటే మరి కుర్రోళ్ళు ఊకుంటారా? వాళ్ళ ఇష్టం, వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు, వాళ్ళు ఏమైనా చేస్తారు. అప్పుడు వాళ్ళని తప్పంటానికి లేదు. అప్పుడు కమిషన్ ఉమెన్ కమిషన్ వేయడానికి కూడా లేదు. మారాలి ఉమెన్ కమిషన్ అనే వాళ్ళు, పోలీస్ శాఖ వారు మారాలని నేను కోరుకుంటున్నా. దయచేసి ఏది తప్పు ఏది ఒప్పు అని ప్రశ్నించాలి. ఆమె తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? ఆమెకి ఇయ్యొద్దా? ఆమె కూడా ఇయ్యాలి కదా వార్నింగ్. ఏమా నువ్వు మన సమాజంలో బతుకుతున్నావా, అడవిలో బతుకుతున్నావా? డబ్బు ఉందనా? అసలు ఎవరు శివాజీ గారి మీద ఫిర్యాదు ఇచ్చింది? ఆయన మీద ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు ఎవరు? అసలు శివాజీ అన్న కనుక్కోవాలి. దయచేసి కనుక్కోవాలి. అసలు ఎవరు? అసలు ఆ మానవత్వం పాప ఆ దేవుళ్ళు ఎవరు? హక్కుల గురించి, ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు? అది తెలిస్తే బాగాయా. దయచేసి అసలు ఎవరు ఇచ్చారు ఆయన మీద కంప్లైంట్? అది తెలియట్లేదు. అయితే మళ్ళీ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఏం చెప్తున్నాడంటే, నేను మాట్లాడింది తప్పే, నేను ఆ ఉద్దేశంతో నేను అనలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చెబుతాడు మరి? అప్పుడు ఈ సిగ్గు లేని జనానికి ఏం చెబుతాడు? సిగ్గు లేదు. సిగ్గు లేదు కాబట్టి మంచి చెప్పడం నాకు తప్పైంది అని అన్నాడు. ఇంకా నేను ఎప్పుడు చెప్పనని కూడా అన్నాడు. ఒక మైకి పోతే కూడా పాప 2 చేతులు దండం పెట్టింది. అక్కడ బాధ కనరాట్లేదా? అన్ని కానొస్తున్నాయి కదా స్పష్టంగా. ఆయన ఆడవాళ్ళని కిచ్చిపరిచే వ్యక్తి అయితే ఆ బాధ కానరాదు, వేరే ఉంటది. అసలు ఆయన ఎందుకు చెబుతున్నప్పుడు? ఆయన చెప్పడుగా, నువ్వే వేసుకొని వస్తే నాకెందుకని మేలకొని ఉంటుంది కదా. మరి అది అర్థమవుతుంది మనకి. ఇలాంటి వాళ్ళు చాలా మంది, అంటే యూట్యూబర్లు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఏం ఇలాంటి విషయాలు చూసి ఏం నేర్చుకోవాలంటారు? మంచిగా నేర్చుకుంటారు యూట్యూబర్లు. కానీ ఇప్పుడు నేను చెబుతున్న ఛానల్, కొన్ని ఛానల్ మీడియా వాళ్ళు ఫస్ట్ ఇది పట్టుకోరు. మీడియా వాళ్ళు యూట్యూబర్లకి, మీమ్స్ చేసే వాళ్ళకి, టోర్స్ చేసే వాళ్ళకి అందరికి ఫస్ట్ నేను మంచి చూపిస్తాను, చెడు చూపిస్తాను. కాబట్టి ఈ దేశానికి అంత అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి నేను చేద్దాం పెడుతున్నా. ఎవరైనా సరే, మీడియా వాళ్ళైనా సరే, యూట్యూబర్లు అయినా కానీ, మరి ఇన్స్టాగ్రామ్ వాళ్ళైనా కానీ, ఎక్కడ చెడు జరిగినా మంచి జరిగినా, ఎక్కడ ఎంత సందు జరిగినా కూడా కెమెరాకు పని చెప్పండి. చెడు మంచి 2 తెలిసిపోతాయి. మారే వాళ్ళు చాలా మంది ఉంటారు, బుద్ధి వస్తుంది. దయచేసి వాళ్ళకి నేను చేసి దండం పెడుతున్నా. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇలాంటి వాళ్ళకి అయ్యాలా? సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడున్న సమాజాన్ని చెడగెట్టుకుంటా ఏంది ఈ శతాబ్దంలో ఉన్నాం మనం, అది ఇదని చెబుతాను కదా. శతాబ్దాలు ఏం మారలేదు, మనుషులు మారినరు అంతే. ఆ రోజుల్లో అదే పొద్దుకోకటం, ఈ రోజుల్లో కూడా అదే పొద్దుకోకటం, అదే తెల్లారటం, అదే 24 గంటలు కదా, అదే నేచర్ కదా.
అదే గాలి, అదే నిప్పు, అదే అన్ని అయ్యేవి కదా. మనుషులేగా మారింది, మనుషులు కట్టుబాట్లేగా మారింది. ఆ రోజుల్లో ఇట్లేదు కదా. అందుకని దయచేసి బంధాలు, అనుబంధాలు, కుటుంబం విలువలు, ఆడదాని విలువలు నేర్చుకోవాలా. ఇంకా చెప్పాలా, భయపడి మేము చెప్పమని అనొద్దు. ఇట్టాటి వాళ్ళకి ఇప్పుడు శివాజీ లాంటి అన్నగారికి ఇప్పుడు కమిషన్ వేసి పిలిపించింది, సారీ చెప్పించారు కదా. ఇంకా ముందు ఎవరన్నా మాట్లాడినా కూడా ఇట్లా చేయొద్దు, చేయకుండా ఉండాలని అంటే అందరూ స్పందించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మన కోసం మాట్లాడిండు, మన ఆడవాళ్ళ గురించి మాట్లాడిండు, మన లేడీస్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీరు మగవాళ్ళే కదా, అందరికి లేడీస్ ఉంటారు, అందరికి బిడ్డలు ఉంటారు, భార్యలు, తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు అందరు ఉంటారు కదా. అందరి గురించి మాట్లాడిండు శివాజీ అన్న. అందుకని దయచేసి అందరూ స్పందించాల. మంచి మాట్లాడేవాడికి సపోర్ట్ చేయండి, చెడు మాట్లాడే వాడికి మాత్రం అన్ఫాలో చేయండి. తెలిసిపోద్ది, మారడానికి అవకాశం ఉంటుంది, మన సమాజం మారడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన బీజం వేసినట్టే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెలబ్రిటీ ఇప్పుడు అసభ్యకరంగా కట్టుకొని రావడానికి కొంచెం భయపడతారు కదా. ఖచ్చితంగా అందుకే మార్పు రావాలి. దయచేసి నేను చెబుతున్నా, మగ జాతికే ఆని ముత్యం ఆయన లాంటి వాళ్ళు ఇంకా తయారు కావాలని నేను కోరుకుంటున్నా. స్త్రీకి గౌరవం పెరుగుద్ది, ఆమెకు రక్షణ కలుగుద్ది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు బయటకు వస్తారండి, ప్రతిసారి తండ్రి రాలేడు, కొడుకు రాలేడు, అన్న రాలేడు కదా, ఏదన్నా జరగవచ్చు. మీలాంటి వాళ్ళు మంచి వ్యక్తులు ఉంటారు, ఉండి కాపాడవచ్చు. అది కదా కోరుకోవాల్సింది. అక్కల గురించి మాట్లాడిన వాళ్ళు అది రావాలని నేను కోరుకుంటున్నా. శివాజీ అన్న అదే కోరుకుండు. అందుకని దయచేసి శివాజీ అన్నోళ్ళు క్షమించమని అన్నోళ్ళు మొత్తం ఆయనే క్షమించాల, ఆయన కాళ్ళే కడిగి నెత్తిన పోసుకోవాలా. అది సినిమా ఇండస్ట్రీకి పెద్దలైన కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళపై చెప్పిన కదా. వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు అయితేంది, ఎవరైతేంది, డబ్బుండోళ్ళు పెద్ద. ఇప్పుడు ఆయన అన్నం ఇప్పమని వాళ్ళు చెప్పారు, ఈయన కప్పు చెప్పిండు. శివాజీ గారే తప్పన్నట్టు కొంతమంది ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా నాగబాబు కావచ్చు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు శివాజీ గురించి. ఏది ఒకసారి చెప్పారు, ఇంకా చెప్పట్లేదుగా, వెళ్ళట్లేదుగా బయటికి. ఎవరైనా తప్పని తెలిసినట్టే కదా. మనం ఖండించాలంటే వాళ్ళు మళ్ళీ రావాలి బయటికి. వాళ్ళు బయటకు వస్తేనే కదా తెలిసేది వాళ్ళు ఏం మాట్లాడేది మనకు. మళ్ళా సోషల్ మీడియా బాగా ట్రోల్ చేస్తుందని, లేకుంటే సోషల్ మీడియా కాదయ్యా చేసింది తప్పు. ఇంకేం మాట్లాడతారు? ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏం మాట్లాడరు, ఎంత అధికారం ఉంటే మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు మన సామాన్యులు ఎప్పుడైనా మన సామాన్యుల పవరు మనమే తెలుసుకోవాలా. మనమే 90 మంది ఉండవు, ఉండోడు డబ్బుండోడు 10 మందే ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనం తిరగబడితే వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు.